తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి మరికొద్ది గంటల్లో 4వ వారం కంప్లీట్ అయి 5వ వారానికి ఎంటర్ అవబోతోంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ తను ఇస్తున్నటువంటి కామెంట్లతో ఒక్కోసారి సంచలనాలకి, కీలకమైనటువంటి వ్యాఖ్యలతో ప్రపంచాన్ని తన వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ ఇప్పుడు పర్టికులర్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో స్పందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ముఖ్యంగా ఇరాన్ అగ్రనేతలు తన వద్దకు వచ్చి మా సుప్రీం లీడర్గా మిమ్మల్నే ఎన్నుకుంటామని చెప్పారు అనేటువంటి మాటని ట్రంప్ అనౌన్స్ చేశారు. కానీ తాను వద్దని చెప్పినట్లుగా స్పష్టం చేశారు. ఇరాన్ అత్యున్నత నేత ఖమేనీ మరణం, ఆయన కుమారుడు మొజ్తబా గాయపడ్డారన్న వార్తల నడుమ ఇరాన్ పీఠాన్నే ట్రంప్కు ఆఫర్ చేశారన్న వార్త నిజమా, అబద్ధమా, లేకుంటే ట్రంప్ ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ మరణం తర్వాత ఆ దేశం తనకు సుప్రీం లీడర్ పదవి ఆఫర్ చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాను దాన్ని తిరస్కరించినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే నెల రోజులుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాను ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. కానీ ఇరాన్ మాత్రం ఎలాంటి చర్చలు జరగడం లేదని ఖండించింది. ఈ నేపథ్యంలో తాజాగా రిపబ్లికన్ పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం లీడర్గా చేయాలనే ఆలోచనను అనధికారికంగా ప్రతిపాదించిందని, కానీ తాను దాన్ని తిరస్కరించారని అసాధారణమైనటువంటి ఒక ప్రకటన చేశారు. మిమ్మల్ని తదుపరి సుప్రీం లీడర్గా చేయాలనుకుంటున్నామని ఇరాన్ చెప్పిందని, కానీ దానికి తాను వద్దు, థ్యాంక్స్, మాకది ఇష్టం లేదు అనే మాటే చెప్పానని ట్రంప్ అంటున్నారు. అలాగే ఇరాన్పై జరిగిన ఆపరేషన్ను ట్రంప్ సైనిక విధ్వంసంగా అభివర్ణించి యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ఇరాన్తో రహస్య చర్చలు పురోగమిస్తున్నాయని, ఆ ప్రభుత్వం కాల్పుల విరమణకు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్వదేశంలో ఎదురయ్యే పరిణామాలకు భయపడి వెనకడుగు వేస్తోందన్నారు. అలాగే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల గురించి ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. మేము ఇరాన్పై భారీ సైనిక విధ్వంసానికి పాల్పడ్డాం. ఈ యుద్ధంలో మేము సాధించబోయే విజయం పశ్చిమాసియా చరిత్రలో ఇంతవరకు ఎవరూ చూడని విధంగా ఉంటుంది అని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఇప్పటికే ఓటమి అంచున ఉందని, ఒప్పందం కోసం మార్గాలను వెతుక్కుంటోందనేటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్య ట్రంప్ చేశారు. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ ప్రారంభమైన తొలి రోజే మరణించారు. ఆయన తర్వాత ఆయన రెండవ కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన ఎక్కడా బహిరంగంగా కనిపించట్లేదు. అమెరికా దాడుల్లో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నాయకత్వ శూన్యం వల్లే ఇరాన్ తల వంచుతుందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి. అందువల్లే ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారనేటువంటి అంచనాలు కూడా, విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మొజ్తబా సుప్రీం లీడర్గా ఎన్నికైనప్పటికీ కూడా భీకర దాడుల్లో ఆయన గాయపడ్డారని, ఆ తర్వాత కోమాలోకి వెళ్ళిపోయారు, దాని తర్వాత అండర్ గ్రౌండ్లో ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా ఎక్కువగానే వినిపించాయి. అయితే మొజ్తబా ఖమేనీకి రష్యాలో చికిత్స జరుగుతోంది అనేటువంటి వార్తలు, కథనాలు కూడా వెలువడ్డాయి. మెరుగైన వైద్యం కోసం ఆయనను మిలిటరీ విమానంలో రష్యా రాజధాని మాస్కోకు తరలించినట్లుగా వార్తలు వచ్చాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఆయనకు చికిత్స చేయిస్తానని ఇరాన్ అధ్యక్షుడికి హామీ ఇచ్చినట్లుగా కథనాలు అంతర్జాతీయంగా కూడా వినిపించాయి. ఇక ట్రంప్ వ్యాఖ్యలు యుద్ధ క్షేత్రంలో సైకలాజికల్ వార్ను తలపిస్తున్నాయి అనేటువంటి విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అటు ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని పదే పదే ఖండిస్తోంది. అగ్రరాజ్య అధ్యక్షుడి వ్యాఖ్యలు కేవలం ఎన్నికల స్టంటా, లేకుంటే నిజంగానే ఇరాన్ అంతర్గతంగా లొంగిపోతోందా, లేకపోతే ట్రంప్ ఈ మైండ్ గేమ్ ఏంటి, తనకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి, తన గేమ్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పటికీ ఒక అంతుపట్టని రహస్యం. అమెరికా చరిత్రలో మునిపెన్నడూ చూడని అధ్యాయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాంది పలికారు. త్వరలో ఆయన సంతకం ఉన్న డాలర్ నోట్లను విడుదల చేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ
ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన సంతకంతో ఉన్నటువంటి కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రభుత్వం సిద్ధం కావడం అమెరికా దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రస్తుతం ట్రెజరీ సెక్రటరీ, ట్రెజరర్ల సంతకాలతో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నారు. 1961 నుంచి ఇదే విధానం కొనసాగుతోంది. మాజీ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలన్, ట్రెజరర్ లిన్ మలెర్పాల సంతకాలు ఉన్నటువంటి డాలర్ నోట్లు ప్రస్తుతం అమెరికాలో చెలామణిలో ఉన్నాయి. ఈ విధానానికి ట్రంప్ చెక్ పెట్టబోతున్నారు. ఇకపై అధ్యక్షుడు, ట్రెజరీ సెక్రటరీల సంతకాలతో కరెన్సీ నోట్లు విడుదల కానున్నాయి. ట్రంప్ సంతకంతో పాటుగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సంతకంతో ఇకపై డాలర్ల నోట్లను ముద్రించనున్నారు. ఈ మార్పులతో జూన్లో మొదటగా $100 నోటును విడుదల చేయనున్నట్టుగా స్కాట్ బెసెంట్ తెలిపారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనౌన్స్మెంట్ వచ్చింది. ట్రంప్ సంతకంతో డాలర్ నోట్లను విడుదల చేస్తాం. ఈ ఏడాది అమెరికా జరుపుకోనున్న 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ చారిత్రాత్మక విజయాలను స్మరించుకునేందుకు ఇదో అద్భుతమైనటువంటి మార్గం అంటూ స్కాట్ బెసెంట్ అనౌన్స్ చేశారు. అమెరికా ట్రెజరర్ బ్రాండన్ బీచ్ కూడా ఈ కొత్త విధానానికి మద్దతు పలికారు. ట్రంప్ ఈ గౌరవానికి పూర్తిగా అర్హులనేటువంటి మాటని ఆయన కూడా వెల్లడించారు. ఇక అమెరికా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని త్వరలో ట్రంప్ చిత్రం ఉన్నటువంటి 24 క్యారెట్ల బంగారు నాణ్యాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. ఈ ప్రతిపాదనకు గత నెలలోనే ఫెడరల్ ఆర్ట్స్ కమిషన్ ఆమోదముద్ర వేసింది. ఈ 24 క్యారెట్ల బంగారు నాణ్యంపై ట్రంప్ తన పిడికిలిని బిగించి రిజల్యూట్ డెస్క్ మీద వాలి ఉన్నట్లుగా చిత్రీకరించినటువంటి ఆ ముద్రణతో బంగారు నాణ్యం మార్కెట్లోకి రాబోతోంది. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అపూర్వమైన ఆర్థిక వృద్ధి, డాలర్ శాశ్వత ఆధిపత్యం, ద్రవ్యబలం, స్థిరత్వం దిశగా పయనిస్తున్నాము అని బెసాంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా దేశంతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాధించిన చారిత్రక విజయాలను గుర్తించడానికి ఆయన పేరుతో కూడిన $1 నోటును జారీ చేస్తున్నాం. 500 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చారిత్రాత్మక కరెన్సీని జారీ చేయడం సముచితంగా భావిస్తున్నట్లుగా బెసాంట్ తెలిపారు. అమెరికా స్వర్ణయుగ ఆర్థిక పునరుజ్జీవన రూపశిల్పిగా చరిత్రపై అధ్యక్షుడి ముద్ర కాదనలేదనేది బెసాంట్ మాట. యుఎస్ కరెన్సీపై ఆయన సంతకాన్ని ముద్రించడం సముచితమే అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గతంలో యునైటెడ్ స్టేట్స్లో అమెరికా స్వాతంత్ర దినోత్సవం 150వ స్వాతంత్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 1926లో జారీ చేసిన ఒక స్మారక నాణ్యంపై జార్జ్ వాషింగ్టన్తో పాటుగా కాల్విన్ కూలిడ్జ్ కూడా కనిపిస్తారు. అయితే సాధారణంగా జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడానికి అమెరికా చట్టం నిషేధిస్తుంది. అమెరికా డాలర్పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం ఉంటే అది యునైటెడ్ స్టేట్స్లో 165 ఏళ్ల సంప్రదాయాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. 1861 నుంచి అమెరికా కరెన్సీపై యునైటెడ్ స్టేట్స్ ట్రెజరర్ సంతకం ఉండేది. ఇప్పుడు ఆ సంతకాన్ని తొలగించే అవకాశాలు ఉన్నాయి అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జీవించి ఉన్న అధ్యక్షుడి చిత్రాన్ని కరెన్సీపై ముద్రించడాన్ని అమెరికా చట్టాలు నిషేధిస్తాయి. అయితే ఇది సంతకం మాత్రమే కావడంతో యుఎస్ కమిషన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మరోవైపు ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన గ్యాస్, నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమయంలో ఈ నిర్ణయం అనవసరము అనేటువంటి వార్తలు, మాటలు, అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు ఎవరికి ధన్యవాదాలు చెప్పాలో ఈ సంతకం గుర్తు చేస్తుందని అమెరికన్ ప్రతినిధి శాంటెల్ బ్రౌన్ ఎద్దేవా చేస్తున్నారు.